దేవాది దేవుడు మనందరి కన్న తండ్రి ఉచితంగా మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కనైన భాగ్యమును బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో సంఘం ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి, సంఘం ఏ విషయాల్లో క్షేమాభివృద్ధి చెందాలి అన్నటువంటి విషయం మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా 4 విషయాల్లో సంఘం క్షేమాభివృద్ధి జరగాలి. మొట్టమొదటి క్షేమాభివృద్ధి ఏంటంటే సంఘ సంఖ్యాపరంగా పెరగాలి. సంఖ్యాపరంగా పెరగాలి. ప్రతి సంఘం కూడా ప్రారంభంలో అంటే క్యాలెండర్ ఇయర్ అంటారు దాన్ని, అంటే నూతన సంవత్సరం ప్రారంభంలో ఏం చేస్తారంటే చాలామంది మేము ఎంతవరకు ఎదిగాం, ఎంతవరకు అభివృద్ధి చెందాం అని లెక్కలు వేసుకోవటానికి వెనకబడ్డామా, ప్రోగ్రెస్లో ఉన్నామా, ఇంకా బాగా వృద్ధిలో వచ్చామని తెలుసుకోవటం కోసం ఏం చేస్తారంటే చాలా సంఘాల వాళ్ళు జనవరి 1కి మా సంఘం యొక్క సభ్యుల సంఖ్య ఎంత ఉంది అని లెక్కేసుకొని నెక్స్ట్ ఇయర్ జనవరికి ఈ సభ్యులు అలాగే ఉన్నారా, ఉన్నోళ్ళు పోయారా లేదా కొత్తోళ్ళు వచ్చారా అనేది ఖచ్చితంగా దాన్ని స్పృహ కలిగి ఉంటారు. మీకు అందరికీ అనిపించవచ్చు ఏమనంటే సంఘం క్షేమాభివృద్ధి దిశగా సాగుతుందంటే సంఖ్యాపరంగా కూడా ఎదగాల, అది కూడా అవసరమా, అలా ఉందా, అది కొలమానమా, అది ప్రమాణమా, అది కొలబద్దేనా వృద్ధికి అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోగలిగితే మనం సంఘం ప్రారంభమైన తొలినాళ్ళ నుంచి ఎట్లాగుంది పరిస్థితి సంఖ్యాపరంగా అనేది మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో ఇలాగ రాయబడింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఒక దినంలోనే ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. నిజంగా సంఘక్షేమాభివృద్ధికి ఈ సంఖ్య పెరుగుదల కొలమానం కాదు అనుకుంటే నంబర్ దేవుడు ఎందుకు మెన్షన్ చేస్తాడు? ఎంతమంది అన్నా చేర్చబడి నంబర్ ఏముందిరా అని అనుకుని దేవుడు చెప్పకుండా ఉండొచ్చు, అవునా కదా? 3,000 మంది చేర్చబడ్డారట. పోనీ అక్కడతో ఏమైనా ఆగిందా అంటే 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 3,000 మంది మొదటిగా సంఘంలోనికి వస్తే వీళ్ళు కొద్ది కాలానికి ఏమైంది అని అంటే పురుషులే 5,000 మంది చేర్చబడ్డారంటే మరి స్త్రీల సంగతి ఏంటి? ఇంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం ప్రారంభం, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ప్రారంభంలో ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఏం విస్తరిస్తుందట? సంఖ్యాపరంగా విస్తరిస్తుందట. సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుందట. సంఘం మన కుటుంబం వృద్ధిలోకి వచ్చింది అని చెప్పటానికి అందరూ వెంటనే వెనకాడకుండా ఏం చెప్తారు? ఈ ఊర్లోకి ఓ 40 ఏళ్ల క్రితం నేను ఒక్కడిని వచ్చాను, ఇప్పుడు ఎంతమంది అయ్యాం? లెక్కలు చెప్తారు. ఏ లెక్కలది? మొట్టమొదటి లెక్క ఏంటి? 1, 2 అయ్యారు,
2 ముగ్గురు అయ్యారు, 3 నలుగురు అయ్యారు, 4 5 మంది అయ్యారు. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, మళ్ళీ పిల్లలకు పిల్లలు. 40 ఇయర్స్ బ్యాక్ సింగిల్, 40 ఇయర్స్ తర్వాత ఏమో పెద్ద బెటాలియన్ సంఖ్యాపరంగా. ఇది చూస్తారు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే బహుగా సంఖ్యాపరంగా విస్తరించిందంట సంఘం. 7వ వచనం చూద్దాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. యాజకులు అంటే ఎవరన్నమాట? ఆనాటి కాలంలో సేవకులు. సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు సైతం సరైనటువంటి సంపూర్ణమైనటువంటి పరమార్థంలోనికి రావటం జరిగింది, వాస్తవాన్ని గ్రహించడం జరిగింది. వాళ్ళు కూడా విశ్వాసానికి లోబడ్డారంటే బ్యాప్టిజం తీసుకున్నారట. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అని ఆలోచన చేయగలిగితే ప్రతి స్థానిక సంఘము కూడా సంఖ్యాపరంగా పెరగాలి. అయితే ఆ సంఖ్య ఆషామాషి సంఖ్య ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి? ఏదైతే మనకు ప్రమాణ వాక్యం ఉందో లేదా ఉపదేశ క్రమం ఉందో ఆ క్రమానికి విధేయత చూపించగలిగి జీవితాంతం దేవుడికి బద్దులై ఉండటానికి దేనికైనా సిద్ధపడి పరలోకాని కోసం దాన్ని సంపాదించుకోవటం కోసం సర్వము ఒడ్డైనా సరే సిద్ధపడేటటువంటి గొప్ప వ్యక్తుల యొక్క సంఖ్యతో సంఘం పెరగాలి. మన సంఘం యొక్క సంఖ్య కూడా లెక్కేసుకోవాలి. మనం ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? 2025 సంవత్సరం జనవరి సమయానికి ఎంతమంది అవ్వడానికి మన టార్గెట్లు ఏమైనా ఉన్నాయా? బేసికల్లీ తీర్మానాలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి మంచి తీర్మానం తీసుకోవాలి. ఏమని నేను నా వంతుగా సంఘము యొక్క సంఖ్యను పెంచుతాను. ఒకరినన్నా సంఘం సంఖ్య పెరిగింది సంఖ్యాపరంగా అంటే అందులో నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్న రీతిగా మనం ప్రయత్నాలు చేయాలి. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే సంఘం పెరగాలంటే సేవకుడిది ఒక్కడిదే బాధ్యత అనుకుంటారు. సేవకుడిది గురుతరమైన బాధ్యతే, కానీ అంతా సేవకుడే చూసుకునేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే సేవకుడు గొర్రెల కాపరి, విశ్వాసులు గొర్రెలు. పిల్లలు ఎవరు కనాలి? గొర్రెలు కనాలా? గొర్రెలు కాపరి కంటాడా? గొర్రెలే కనాలి. అంటే మీరు సంఘములోనికి సంఖ్యను వ్యక్తులను విశ్వాసులను తీసుకుని వస్తే కాపరి ఏం చేస్తాడు? కాస్తాడు, మేపుతాడు. ఇది కాపరి పని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉన్నాం అంటే మనం వాస్తవంగా ఆధ్యాత్మికంగా గొడ్డుపోయి ఉన్నామా లేదా ఫలిస్తున్నాం చెప్పుకోగలగాలి. భౌతికంగా పిల్లలు ఉన్నారు, బాగానే ఉంది. భౌతికంగా పిల్లలు ఉంటారు, వివాహమైనటువంటి వాళ్ళకి పిల్లలు బాగానే ఉన్నారు. కానీ ఆత్మీయంగా మన పరిస్థితి ఏంటి అనేది చాలా జాగ్రత్తగా వహించాలి మనం అందరం. ఇది మొట్టమొదటి వృద్ధి. ఎందులో వృద్ధి? సంఖ్యలో వృద్ధి. చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. ఓకే, తర్వాత రెండవది ఆత్మీయ నాణ్యత. ఆత్మీయ నాణ్యతలో వృద్ధి సాధించాలి. ఆత్మీయ నాణ్యత అంటే ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం, మనకు అర్థం అవుద్ది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద గుట్టకై ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండినైను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే నాణ్యతతో భక్తి జీవితంలో బతకండి. ఆత్మీయతలో నాణ్యత మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఇందులో దుర్మార్గము దుష్టత్వం అన్నాడే. ఏంటా దుర్మార్గం, ఏంటా దుష్టత్వం అని మనం ఏమి తలలు పీక్కోవాల్సిన పని లేదు.
ఏముందో చూడండి. కిందికి వస్తే దుర్మార్గం అంటే ఏంటో కిందికి చెప్తున్నాడు 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దన్న పత్రికల్లో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడిలో ఎవరైనాను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను అని అదే చెప్తున్నాడు 13వ వచనంలో. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని, అంటే దుర్మార్గం అంటే ఏంటి అన్నమాట, ఆ పై లక్షణాలన్నీ కలిగి ఉన్నవాళ్ళు దుర్మార్గులు. మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఇవన్నీ లేవు బ్రదర్, మాకు అస్సలు తెలియదు అనుకుంటారేమో. మనం వాస్తవంగా చెప్పాలంటే పచ్చి విగ్రహారాధికులం. క్రైస్తవుల్లో విగ్రహారాధికులు ఉన్నారు. లోకములో అన్ని జనుల్లో ఉన్న విగ్రహారాధికుల యొక్క విగ్రహాలను వాళ్ళ ఇళ్ళల్లోనో వాళ్ళ గుళ్ళలోనో కనబడతాయి. కానీ మన విగ్రహాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం తెలుసా? ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహాలను ఎక్కడ పెట్టుకున్నారట? మనుషులు దేవుని పిల్లలు ఎక్కడ పెట్టుకున్నారట? హృదయాల్లో. ఎవరికైనా తెలుస్తుందండి? ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికైనా అర్థం అవుతుంది? ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు విగ్రహాలు అంటే 20,000 విగ్రహారాధకులు రా అని మనకు అర్థం అవుద్ది. విగ్రహాలయానికి అతను వెళ్ళి దండం పెడుతున్నాడు, పుర్లు దండాలు పెడుతున్నాడు, గుంజీలు తీస్తున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు, టెక్కా కొడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళని ఎట్లా పట్టుకుండేది? హృదయాలు ఎక్కడున్నాయట విగ్రహాలు? హృదయాల్లో ఉన్నాయట. మీరు విగ్రహం అంటే ఏంటి అంటే దేవుణ్ణి కాకుండా ప్రథమ స్థానం అన్ని విషయాల్లో. ఇక్కడ పూర్ణత్వం అంటాడు దేవుడు, పూర్ణంగా ప్రేమించటం అంటాడు. ఇందులోనే అయిపోతాం మనం. పూర్ణ భక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అనగానే అయిపోద్ది మన సంగతి. ఎందుకనంటే ఇప్పటిదాకా మనం 100% ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చి ఉంటాం జీవితంలో? ఎవరికి ఇచ్చి ఉంటాం, ఎవరికి ఇస్తున్నాం? ఆలోచన చేస్తే దేవుడికైతే ఇచ్చి ఉన్నాం, దేవుడికైతే ఇచ్చి ఉన్నాం. మనకి ఎవరి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తాం. దేవుడైతే అసలు ఇష్టం ఉన్నాడు. ఎందుకంటే విగ్రహాలు ఎక్కడున్నాయట? మనస్సుల్లో ఉన్నాయట, హృదయాల్లో ఉన్నాయట. అట్లాంటి వాళ్ళని కూడా దుర్మార్గులు అని చెప్పడం. నాణ్యతలు పెరగండి, దేవుడు చెప్పేది అదే. ముందటి కాలంలో ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు అలాగుంటే అదే దుర్మార్గతలతో మనం ఉండగలిగితే ఎక్కడ సాధ్యం అవుతుంది? సంఘంగా కూడట మానుకోవద్దు అంటే దేవుడు, మన వాళ్ళు పండగ భక్తులు కొంచెం మేలు. అందుకే పండగ రోజున చాలామంది కిటకిటలాడుతారు సంఘం. మన పరిస్థితి ఏంటంటే మనకు రోజు పండగగా కాబట్టి ఆ రోజు ఈ రోజు నీకు తేడా లేదు. ఏ రోజైనా మనం చర్చికి మానేయచ్చు. ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు ఆధ్యాత్మికతలో నాణ్యత కొరవడింది అని. కొరవడిందని తెలుసు. కార్యక్రమాలు జరుగుతున్నాయని దేవుడికి తెలియదా? మీరు ఇంట్లో ఉండి ఎట్లా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేది, ఏ కార్యక్రమాలు ఉంటున్నారని ఆయనకు తెలీదా? మాకంటే తెలియదు అనుకోండి, దేవుడికి తెలీదా? నేను అందుకే చెప్తున్నా, మీరు ఏదన్నా కార్యక్రమాలకు రాలేకపోతున్నారంటే రీజన్ చెప్తే దేవుడు సైలెంట్ అయిపోవాలి. దేవుడు సైలెంట్ అవ్వాలి. ఎట్లా ఎదుగుతారు? స్కూల్కి వెళ్ళినాడు స్కూల్ టాపర్ అవుతాడా? పాఠాలన్నీ నేర్చుకోలేనాడు, అర్థం చేసుకోలేనాడు, డౌట్స్ క్లారిఫై చేసుకుని ఎట్లా ఎదుగుతాడు? సంఘ క్షేమాభివృద్ధిలో, ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో, నాణ్యతలో ఎదగాలి. మనం ఎంతకాలం పెట్టుకొని వస్తాం ఇంకా పులిపుండ్లు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎదుగుదల లేకపోతే, ఈ ఆసక్తి ఎదగకపోతే, మనకు లేకపోతే ఎదగొచ్చుకోవచ్చు. అమ్మ నాన్నలు చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి బాగా చదువుకోండి అని
ప్రైవేట్ స్కూల్లో కూడా పంపిస్తాడు, కానీ వాడు చదువుకున్నాను కూడా మనసు లేకదు అనుకోండి. వాడు నేను చదవాలన్న మనసు లేదనుకోండి, వాడికి ఏం చేస్తాం? మనల్ని ఎదిగిచ్చేది లక్షలు కాదు, లక్షణంగా దేవుడి కోసం బ్రతకాలన్న మనసు. అది లేకపోతే ఎట్లా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయ నాణ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఒక వస్తువు మార్కెట్లో కొనేటప్పుడు బెస్ట్గా ఉండాలని అనుకుంటావు కదా. ఒక బట్ట కొనేటప్పుడు, ఆహార పదార్థం కొనేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు నాకు నాణ్యత కలిగింది కావాలి, బ్రాండెడ్ కావాలని మనం అంటూ ఉంటాం కదా. లెక్క పోయినా పర్లేదు, డబ్బులు వెళ్ళిపోయినా పర్లేదు అని నాణ్యత కావాలనుకుంటామే. దేవుడు కోరడా? నీకోసం నా కోసం దేవుడు పెట్టిన పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? ఒక్కరోజు సూర్యుడిని రప్పించడానికి సూర్యుడు ఆగేశాడంటే ప్రపంచంలో ఉన్న డబ్బులంతా పోగేసినా కూడా ఒక్క క్షణం రప్పించరేట సూర్యుడిని. ఎన్ని ఇస్తున్నాడు? లోపల దేవుడు పుట్టినటువంటి ఈ ప్రాణానికి ఎంత విలువ కడతాం? ఈ ప్రాణం ఎంత సాధించింది ఇప్పటికి తెలుసా? ఇక మీద ఎంత సాధించగలదు తెలుసా? ఆయన ఇచ్చిన ఆరోగ్యానికి ఎంత విలువ కడతాం? ఆయన ఇచ్చిన రక్షణకి ఎంత విలువ కడతాం? ఇన్ని చేసి ఇచ్చి పంపించిన తర్వాత ఎదగండి, నువ్వు నాణ్యతగా ఉండండి భక్తి జీవితంలో అంటే ఎంతమంది ఉంటున్నాం? ఉన్నారా లేరా విగ్రహారాధకులు? చెప్పండి. రేపు దేవుడు అడుగుతాడు, నాలాగా ఉండదు సంగతి, నాయకుడిలాగా ఉండదు సంగతి దేవుడి దగ్గర. నాయకుడైనా కొన్ని పరిస్థితుల్లో భయపడతాడేమో, జంకుతాడేమో, ఎందుకంటే పిల్లలు ఏమైనా రాకుండా పోతారేమో, బాధపడతారేమో, లేదంటే కొంచెం హట్ అయిపోతారేమో, సంఘానికి రాకుండా దూరం అయిపోతారేమో, అపార్థం చేసుకుంటారేమో, రకరకాలుగా ఉండొచ్చేమో. దేవుడికి అక్కర్లా అవన్నీ. బహుకాలం విచారణ కూడా చేయడట ఆయన. రావటం ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును, అప్పుడు పాతాళంలో బాధపడుతున్నాడు. శిక్ష మొత్తం అయిపోయిందా? తీర్పు గిరిపంది అయిపోయినా? అప్పుడు వెళ్ళిపోయాడేంటి? అలాగే ఉంటుంది. ఎవరి ఆటలైనా సరే బతుకున్నంత వరకే, గుర్తుపెట్టుకోండి, బతుకున్నంత వరకే. తర్వాత ఆయన చేతిలో పెడితే అసలు భయంకరం. అది అక్కడ దాకా రాకుండా జాగ్రత్త పడండి. భక్తిలో నాణ్యత పెంచండి. మూడోది నాయకత్వంలో ఎదగాలి. ఆధ్యాత్మిక నాయకులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. యేసుప్రభు అంటాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే. పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు ప్రపంచంలో. నేను చాలాసార్లు పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు, అన్నా మీరు పగలు ఎన్ని క్లాసులు చెప్పగలరు అని అడిగితే నేను చెప్తాను, వినే ఓపిక మీకు ఉండాలి, కానీ నేను ఎన్ని క్లాసులైనా చెప్పే శక్తి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు అడుగుతున్నారు అట్లాంటి ప్రశ్నలు అంటే, కొందరు దైవజనులు వెళ్తున్నారంట, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, బ్రదర్ మేము బాగా అలసిపోతాం, పగలు చెప్తే రాత్రి చెప్పలేం, రాత్రి చెప్తే పగలు చెప్పలేం, ఒకటే క్లాస్ చెప్తాం, అది కూడా రాత్రి అయినా పగలైనా ఏ కాలం మీరు కోరుకోండి అని అంటున్నారట దైవజనులు. పనిచేసేవాళ్ళు లేరు, పడక సోమరులు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో, కష్టపడేవాళ్ళు లేడు. ఏదో ఒకటి తోచింది. మన మధ్యకాలంలో ఒక దైవజనుడు, ఆయన అన్నాదమ్ముల కథ చెప్పాడట. 2 వారాల్లో 8 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఏం కావాలి మనిషికి? కథలు కావాలి. ఇక్కడ ఆరాధన వర్తమానం పిలిపిస్తున్నాం మన వాళ్ళని. వాళ్ళు మాట్లాడితే ఎంత కుమ్మరిచ్చినట్టు ఉంటుంది. ఏంటి జ్ఞానం? దైవికమైన జ్ఞానం కుమ్మరించేసినట్టు ఉంటుంది. మన సంఘం తరపున ఎవరు మాట్లాడినా అలాగే ఉంటుంది. ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో అంతా ఉండరు, మర్చిపోకండి, అంతా ఉండరండి. మీకు కూడా చెప్పిందే చెప్పి చంపకుండా ఎందుకు అన్ని విషయాల్లో ఎదిగేటటువంటి పరిస్థితి కోసం ఎంత ప్రాకులాడుతుంటాం తెలుసా మీకు? కుదురుగా వచ్చి వినడానికే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మాకు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే, మీతో పాటు కుటుంబాన్ని రెడీ చేయాలి, ఆత్మీయంగా ఆహారాన్ని రెడీ చేయడం, ఒక చోట మళ్ళీ 3 చోట్ల. ఇన్ని పరిస్థితులు ఉంటే
మనం ఒక్కడే కాదు, ఒకటే కాదు, సంఘంలో ఒకటే కాదు. ఎందుకు ఎప్పుడన్నా ఈ సంవత్సరం నుంచి సెమినార్ మొదలు పెడుతున్నాం, మే నెల 1 నుంచి 5వ తారీఖు వరకు. నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాడాలి అన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం. మనం నాయకత్వంలో ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మధ్యలో క్లాసులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, ఆన్లైన్ క్లాసులు ఎందుకు పెడుతున్నాం, ఆరాధన వర్తమానం ఎందుకు మాట్లాడిస్తున్నాం, దీనికి కారణం ఏంటి? మిగతా కొన్ని కార్యక్రమాలు కొన్ని చోట్ల పరిచర్ల కోసం ఎందుకు పంపించేస్తాను షెడ్యూల్ వేసి? అంటే నాయకులు ఎదగాలి. ఊరికి ఎదుగుతాడు నాయకుడు. మంచి మాట చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథంలో 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. పెద్దలంటే ఎవరన్నా? నాయకులు, సేవకులు, కాపరులు, అధ్యక్షులు అని పిలువబడ్డారు వాళ్ళంతా. ప్రతి సంఘంలో ఉండాలంట పెద్దలు. పెద్దలా ఏమండి? పెద్దలు ఉండాలట. ఎందుకంటే ఎప్పుడు ఒకడే ఉన్నాను అనుకోండి, వాడు ఎంతకాలం ఉంటాడు? ఈరోజు ఉన్నాడు, రేపటి గ్యారంటీ లేనాడు. అందుకే మోషే గారు ఉండగానే మోషే గారికి తెలియకుండానే ఎవరిని రెడీ చేశాడు దేవుడు? యెహోషువ గారిని రెడీ చేశాడు. అందుకే ఒక నాయకుడు ఉండగానే నాయకులకు కొదవలేనట్టుగా ఉండాలి సంఘం. చాలామంది బాధపడుతున్నారు. రత్నపాల్ అంకులు ఉన్నారు, మనకు తెలుసు. మన ఇంటి పైన సుక్కబెట్టి దాని పాటకు చేశారు కదా, పర్ఫామ్ చేశారు చూసారు. అంకులు బాధపడుతూ ఉంటారు. ఒక మాట ఏమనంటే, యవన బిడ్డలు ఉన్నారు అన్న అంకుల్ దగ్గర, అసలు వాళ్ళు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు సేవ చేస్తారు. ప్రతిరోజు సువార్త ఉంటుందట, పల్లె సువార్తలు. 3 వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ వెహికల్స్ తలా ఇంత వేసుకుని సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ పెట్రోలే వేసుకొని, వాళ్ళ ఖర్చులు పెట్టుకొని, వాళ్ళ భోజనాలన్నీ రెడీ చేసుకొని పల్లెలకు సువార్తలకు వెళ్ళిపోతారట. అన్నీ బాగున్నాయి, అంకులతో పాటు వాక్యం చెప్తారు. కాకపోతే బాధ ఏంటంటే నాయకులు లేరయ్యా, నాకేమో నడుముల నొప్పులన్నీ ఎక్కువైపోయాయి, చాలా కష్టం అవుతుంది, తిరగలేకపోతున్నాను. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ నాయకులు తక్కువ ఉన్నారట. వాక్యం చెప్పటానికి నాయకత్వానికి చాలా తేడా ఉంది. మళ్ళీ మర్చిపోకండి, చిలకైనా చెప్తుంది వాక్యం. నేర్పిస్తే ఇదిగో ఇట్లా చెప్పమ్మా చిలకమ్మా అంటే చక్కగా చెప్పేస్తుంది. కానీ ఏది కష్టం తెలుసా? మోషే గారిని మహానాయకుడు అంటాం తప్ప మహా గొప్ప ప్రసంగికుడు అనం ఆయన్ని. ఎందుకనంటే నాయకత్వంలో సంగతి ఎట్లుంటుందంటే ఫుట్బాల్ లెక్కేవాడు. నాయకుడు అంటే ఫుట్బాల్ లెక్కే. ఎందుకంటే అందరినీ పోగేసుకోవాలి. మన ఇంట్లో ఉండే మనోళ్ళందరినీ పోగేసుకోవడం కష్టం. ఎందుకు రమ్మంటే వస్తారనుకోండి, పనికి రమ్మంటే వస్తారా? నాయనా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం పరిస్థితి అని మళ్ళీ అన్ని జ్ఞాపకం చేసి 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 అన్నీ సమకూర్చి పనులు అప్పగించేసి ఎంతవరకు వచ్చిందని మళ్ళీ విషయాలు కనుక్కొని కార్యక్రమాలు సమకట్టాలంటే జరిగించాలంటే మామూలు విషయం కాదు. అందుకే చెప్తూ ఉంటారు చాలామంది, ఏదో ఇల్లు కట్టి చూసి చూడు, పెళ్లి చేసి చూడు కాదు. చేతనైతే ఆధ్యాత్మికంగా నాయకత్వం వహించి చూడండి, అర్థం అవుద్ది. చాలామందికి నాయకుడిని చూసి ఆయనకి ఏమండి ఎన్ని సంఘాలు ఎన్ని చోట్ల పరిచయకు తిరుగుతూ ఉంటాడు, ఏం సంగతి, అబ్బబ్బబ్బా ఏం రాజసం అనుకుంటాడు. వెనకలు ఎన్నెన్ని ఉంటాయి పోట్లు మీకు తెలీదు, ఎన్ని పాటలు ఉంటాయి తెలియదు. దాని వెనక మీ ముందు ఈ ముందటి షేపే కనబడుతుంది సేవకుడిది, వెనకల పరిస్థితులు ఎన్ని ఉన్నాయో తెలియదు మీకు. అది ఎవడికి అర్థం అవుద్ది? కావడి మోసేవాడికి అర్థం అవుద్ది. ఏదో ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళు తెలుస్తాయి అన్నట్టు నాయకుడి బాధ నాయకుడికి అర్థం అవుద్ది. మిగతా వాళ్ళకి ఏమర్థం కాదు, చూసేవాడికి బాగానే ఉందిలే అనుకుంటారు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది సంగతి, ఇక్కడికి వస్తే తెలుస్తుంది, అర్థం అవుద్ది. నాయకుడు ప్రతి సంఘంలో నాయకులను పెద్దలను ఏర్పాటు చేయాలట. అది ఆ రీతిగా ఎదగాలి. అంటే సంవత్సరం ముందుకు సాగే కొద్దీ ఏమైపోవాలి తెలుసా? ఎప్పుడు చూసినా అయ్యగారు ఒక్కరే. ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎట్లయితే కుటుంబ రాజకీయాలు వచ్చినట్టు సంఘంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి? ముందు ఆరాధన వర్తమానం మాట్లాడితే అమ్మగారు మాట్లాడతారు,
తర్వాత అయ్యగారు మాట్లాడతారు. పాట ప్రత్యేక కీర్తన ఎవరు పాడతారు? పిల్లలు పాడతారు. నెక్స్ట్ అయ్యగారు పోయిన తర్వాత ఎవరు? కొడుకు. అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు. కొడుకు లేరనుకోండి అల్లుడు. కొడుకు కూతురు లేరనుకోండి తమ్ముడు. ఇదే అంటే అట్లా ఉండటం తప్పు కాదు. మళ్ళీ చెప్తా అట్లా ఉండడం తప్పు కాదు. కానీ అర్హత లేని వాళ్ళని కూడా అందలం ఎక్కించడం తప్పు. ఏంటనుకుంటున్నారు? అది గురుతరమైన బాధ్యత. అది పొరపాటున ఏదన్నా మాట్లాడితే ఎన్ని గుండెలు గాయపడతాయో, గాయపడ్డ గుండెల్ని మళ్ళీ బాగు చేయటం ఎంత కష్టమో, ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటున్నారు. సర్జరీ లాంటిది సేవ అంటే. నాయకత్వం వహించటం అంటే ఆపరేషన్ చేయటమే. చేసే ముందు ఏం చేస్తారు తెలుసా అండి? మేజర్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు భార్యకి ఆపరేషన్ చేస్తే భర్త దగ్గర సంతకం పెట్టించుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? బతుకుతారో చస్తారో అన్నందుకు. నీకెందుకురా ఈ సర్టిఫికెట్లు అన్నారు అనుకోండి, ఆపరేషన్ కాకముందే చేస్తారు. అలాంటిదన్నమాట నాయకత్వం వహించడం అంటే. నల్లేరు మీద నడక సమస్యాత్మకమైంది. అందుకే గుర్తుపెట్టుకోండి, అందరూ నాయకులు కాలేరు. అంతవరకు ఎందుకు? మోషే గారికి అన్నయ్యే అయ్యాడా నాయకుడు? కాగలిగాడా? 40 రోజులు వదిలిపెట్టిపోతేనే నాయకుడు ఏమైపోయాడంటే పోత దూడం చేశాడు. 40 ఏళ్ళు పాలించాడు. మళ్ళీ అట్లాంటి అటువంటి వాటికి తావివ్వకుండానే 40 ఏళ్ళు పాలించాడు మోషే గారు. 40 రోజులకు తట్టుకోలేకపోయాడు అన్నయ్య. ఏంటి తేడా? నాయకత్వంలో ఉన్న పటిమలో తేడా. అందుకే సంఘంలో నాయకులు ఎదగాలి. నేను సిస్టర్స్ చెప్తున్నా, మీ జన్మ సార్థకత ఎప్పుడవుతుందో తెలుసమ్మా? తల్లు వినండి, మీ జన్మ ఎప్పుడు సార్థకత అవుతుందో తెలుసా? మీ భర్తట దేశ ప్రధానులు అంటే ప్రధానమంత్రిని చేయమని కాదు, దేశవ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్న ప్రధానమైన నాయకుల్లో ఒకడే ఉండాలి మీ ఆయన. దేశవ్యాప్తంగా అంటే ఎట్లా ఎదగాలి మీ ఆయన? మన సంఘంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో కూడా దేవుడి చేత బలంగా వాడబడే నాయకుడిగా ఎదగాలి. సంఘాలను కట్టి నిర్మించి వాటిని రన్ చేయగలిగినటువంటి మంచి నాయకత్వపు లక్షణాలను పెంపొందించేవాడిగా ఉండాలి. అప్పుడేనట ఆమె ఎవరు అనంటే యోగ్యురాలు. అప్పుడు నువ్వు వద్దన్న భర్త నెత్తి మీదకి ఎక్కించుకుంటాడు. ఆయనే ఎక్కించుకుంటాడు. ఎందుకు? యోగ్యురాలైన భార్య భర్తకు కిరీటం ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఉంటుంది. మీరు నెత్తి మీదకి ఎక్కి తొక్కాలి అని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఆ స్థితికి ఎదగలిగితే భర్త ఆయనే ఎత్తుకుంటాడు. నాయకత్వం రావాలి. ఇంకా చూద్దాం మంచి మాట. 15వ అధ్యాయం 22వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. ఇలా ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని చోట్లకు పంపిస్తున్నారంటే యోగ్యులు, శ్రేష్ఠులు, నాయకులు, కెపాసిటీ ఉన్నోళ్ళు అంటేనే కదా పంపించే. చెప్పండి, ఊరికి పంపిస్తారా? మనం ఈ సంవత్సరం నుంచి ఒక ప్రయోగం చేస్తూ సంఘం పరంగా అక్కడోళ్ళు అక్కడ, ఇక్కడోళ్ళు ఇక్కడ అని ఉండకూడదని ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎవరైతే ఆరాధన వర్తమానం మాట్లాడుతున్నారో మరో సంఘానికి మనం బ్రాంచ్ పంపిస్తున్నాం. కారణం ఏంటి? వాళ్ళని ఎందుకు పంపిస్తున్నాం అంటే వాళ్ళు కెపాసిటీ ఉన్నోళ్ళు, అర్హత ఉన్నోళ్ళు, సాధించుకు రాగలిగిన వాళ్ళు అని అర్థం. ఎవరిని పడితే వాళ్ళు పంపంగా. అందుకే చెప్తున్నారు, ఎవరిని ఏర్పరచుకున్నారట? నాయకులుగా పికప్ చేసుకుంటున్నారట. బెస్ట్ పీసెస్ అన్నట్టు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు డేట్స్ గురించి. డేట్స్ అంటే తెలుసు కదా మీకు, ఇంగ్లీష్లో డేట్స్ అంటే తెలుగులో ఖర్జూరాలు.
ఖర్జూరాల్లో బెస్ట్ హ్యాండ్ పిక్డ్ డేట్స్ అని చెప్తే రాసి ఉంటాడు. అంటే చేత్తోనే వాటిని బాగా, అంటే మిషన్లు తీస్తే కొన్ని మంచి చెడ్డవి పనికిరానివి పనికొచ్చేవి వస్తాయని బెస్ట్ హ్యాండ్ పిక్డ్ డేట్స్ అని రాస్తారు. అట్లా మనల్ని పిక్ చేసుకోగలగాలి దేవుడి సేవకి, చూస్ చేసుకోగలగాలి, ఎన్నిక చేసుకోగలగాలి. మీకు అలా చేసుకోవాలంటే ఎలా ఉండాలంటే వాళ్ళు 25-26 వచనాలు చూద్దాం. 25-26 వచనాలు. కనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు, సొంత పేరు కోసం కాదు, సొంత పేరు కోసం కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు. చాలాసార్లు తమ్ముడు నాతో చెప్తూ ఉంటాడు, పాటల్లో యాక్ట్ చేయడానికి సంబంధించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకన్నా, దేవుడి దయ వల్ల ఈ సింగిల్ టేక్ ఆర్టిస్టులు మీరే చేయండి అని చెప్తూ ఉంటాడు. నేనేం ఆలోచన చేస్తానంటే, నాకంటే బెస్ట్ ఎవరు ఉన్నారో అది ఆ థీమ్ అంతా 10 మందికి రీచ్ అవ్వాలా, దేవుడికి మహిమకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బెస్ట్ ఎవరైతే ఉన్నారో చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నువ్వు పాడన్నా బాగానే ఉంటుంది నీ వాయిస్ అని చెప్పారు. సైమన్ కూడా చెప్తున్నట్టు ఒకసారి పాడన్నాను. ఎందుకు అని వాటి విషయంలో ఉండదు అని అంటే ఒకటే ఆలోచన, ఒకవేళ ఏమైనా నా పేరు కోసం నేను ఇదేదో బాగుంది కదా అన్నట్టు ఏమైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతానేమన్న భయం నాకు. ఒకవేళ వెళ్ళినా కూడా అంటే ఇట్లాంటి వాటికి ఒకవేళ పర్ఫామ్ చేయడానికి వచ్చినా కూడా చాలా భయంగా జాగ్రత్త పడడానికి సిద్ధంగా ఉండేవాడిని. వీళ్ళంట ఎలాంటి వాళ్ళట, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు, ఈ 2 పేర్లు తీసేసి అక్కడ మన పేరు రావాలి. అది నాయకత్వంలో ఎదగటం అంటే వారు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, మన జీవితంలో భక్తి ఎప్పుడు ఒక భాగం కాకూడదు. అట్లయితే ఎప్పుడు పొరపాటు కూడా పరలోకం పోలేం. మన జీవితంలో భక్తి ఎప్పుడు భాగం కాకూడదు. మన ఉద్యోగం భక్తిలో భాగమైపోవాలి, మన కుటుంబం భక్తిలో భాగమైపోవాలి, మన జీవితమే భక్తిలో భాగం అవ్వాలి. అట్లయితేనే నాయకులు వస్తారు, అట్లయితేనే నాయకులు వస్తారు, మర్చిపోకండి. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి పిల్లరా, నాయకత్వంలో ఎదగాలి సంఘం. ఎదగండి, ఆశపడండి. నేను ఏనాటికైనా నాయకుడిగా నేను ఎదగాలి. సంఘంలో నాయకుడు లేనటువంటి లోటును నేను భర్తీ చేయగలగాలి. అన్నా మీరు లేకున్నా పర్లేదు, పలానా అన్నయ్య ఉన్నాడు కదా, ఏం పర్లేదు, ఆయన భర్తీ చేస్తాడు అన్నటువంటి నమ్మికను సంఘం నుండి మనం పొందేట్టుగా ఎదగాలి. సంఘమే ఇష్టపడి కొన్ని బాధ్యతలు ఉన్నతంగా అప్పగించడానికి సిద్ధపడాలి. ఇది 3 విషయాలు: సంఖ్యాపరంగా, ఆత్మీయ నాణ్యత పరంగా, 3వది ఆత్మీయ నాయకత్వం పరంగా ఎదగాలి. 4వ విషయం వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం.